హాయ్ అండి, ఇవాల్టి టాపిక్ వచ్చేసి షార్ట్ ఫామ్ ఆఫ్ డెసిమల్స్. మనకి హోల్ నెంబర్స్ ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని షార్ట్ ఫామ్లో రాయమని చెప్తే ఏ విధంగా రాయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, 6 ప్లస్ 1/10 ప్లస్ 1/100. మనకి ఈ విధంగా ఇచ్చి హోల్ నెంబర్ ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని షార్ట్ ఫామ్లో రాయాలి అంటే ఫస్ట్ హోల్ నెంబర్ తీసుకోండి. 6 ఉంది కాబట్టి 6ని అలానే రాయండి. 6 ప్లస్ 1/10ని మనం డెసిమల్లో చేంజ్ చేయండి. 1/10 ఎలా రాయగలుగుతాం? 0.1 ప్లస్ 1/100ని 0.01. ఇప్పుడు చూడండి, హోల్ నెంబర్ అలానే రాయండి. 6కి 6 రాసుకుందాం. 0.1 ప్లస్ 0.01 ఉంది కదా, డెసిమల్ నెంబర్స్ని యాడ్ చేయండి. 0.11. ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయండి. 6 ప్లస్ 0.11 ఉంది కదా, 6.11. డెసిమల్ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలో డౌట్ ఉన్న వాళ్ళు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ చూడండి, 3 ప్లస్ 7 ప్లస్ 1/10 ప్లస్ 4/100 ప్లస్ 7/1000. ఇందాక చెప్పాను కదా, డెసిమల్ నెంబర్స్ మనకి హోల్ నెంబర్ ఉంటుంది కదా, హోల్ నెంబర్ని ఫస్ట్ యాడ్ చేయండి. మనకి హోల్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 3 ప్లస్ 7. 3 ప్లస్ 7 యాడ్ చేయండి. 10 ప్లస్ 1/10 ఏ విధంగా రాయొచ్చు? 0.1 ప్లస్ 4/100ని 0.04 ప్లస్ 7/1000ని 0.007గా రాసుకోండి. నెక్స్ట్ 10 అలానే రాయండి. డెసిమల్ నెంబర్స్ని యాడ్ చేయండి. 0 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 0.147. 10ని డెసిమల్ నెంబర్ని యాడ్ చేయండి. 10 ప్లస్ 0.147 ఉంది కదా, యాడ్ చేసి ఏమొస్తుంది? 10.147. ఈజీగా ఇలా షార్ట్ ఫామ్లో రాయొచ్చు. 7,000 ప్లస్ 20 ప్లస్ 5 ప్లస్ 9/10 ప్లస్ 5/1000. ఫస్ట్ చూడండి, హోల్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? 7,000 ఉంది, 25. 7,025 ప్లస్ 9/10ని 0.9 ప్లస్ 5/1000ని 0.005గా రాసుకోండి. 005. మనకి ఫస్ట్ హోల్ నెంబర్స్ ఉంది కదా, అది సేమ్ అలానే రాసుకోండి. 7,025. 0.9 ప్లస్ 0.005 ఉంది కదా, యాడ్ చేయండి. 0.905. ఇప్పుడు హోల్ నెంబర్ డెసిమల్ నెంబర్ యాడ్ చేయండి. 0.25 7,025.905. 500 ప్లస్ 80 ప్లస్ 4
ప్లస్ 8/100 ప్లస్ 2/1000. ఇక్కడ మనకి టెన్స్లలో లేదు, అంటే బై 10 అనేది లేదు, 100, 1000. ఫస్ట్ హోల్ నెంబర్ యాడ్ చేయండి. 584 584 ప్లస్ 8/100 ఉంది కదా, 0.08 ప్లస్ 0.002. నెక్స్ట్ 584 అలానే రాసుకోండి. 584 ప్లస్ డెసిమల్ నెంబర్స్ని యాడ్ చేయండి. 0.82 యాడ్ చేయండి. టోటల్ 584.082. ఇలా మనం లాంగ్ ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా మనం షార్ట్ ఫామ్, డైరెక్ట్ క్వశ్చన్ చూడగానే షార్ట్ ఫామ్లో ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, 400 ప్లస్ 5 ప్లస్ 2/10 ప్లస్ 8/1000. డైరెక్ట్ చూడగానే చేయాలి, ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ హోల్ నెంబర్స్, మనకి పాయింట్కి ఇటు సైడ్ హోల్ నెంబర్స్, ఇటు సైడ్ డెసిమల్ పార్ట్ ఉంటుంది కదా. ఫస్ట్ పాయింట్ అనేది పెట్టుకోండి. హోల్ నెంబర్స్లో వన్స్ ప్లేస్లో ఏముంది మనకి 5, టెన్స్ ప్లేస్ లేదు కాబట్టి 0 రాయండి. హండ్రెడ్స్ ప్లేస్లో ఏముంది మనకి 4 ఉంది కదా, 4. మనకి హోల్ నెంబర్ వచ్చేసింది 405. నెక్స్ట్ డెసిమల్ పార్ట్ చూడండి, టెన్స్లో మనకి ఏముంది 2, ఫస్ట్ 2 ఉంది. నెక్స్ట్ మనకి హండ్రెడ్స్ ప్లేస్ లేదు కాబట్టి 0 రాసుకోండి. థౌజండ్స్ ప్లేస్లో మనకి ఏముంది 8 ఉంది కాబట్టి 8 రాసుకోండి. మనకు వచ్చిన ఆన్సర్ 405.208. డైరెక్ట్ మనం క్వశ్చన్ చూడగానే షార్ట్ ఫామ్లో రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, 500 ప్లస్ 80 ప్లస్ 2 ప్లస్ 9/100 9/1000. మనకి హండ్రెడ్స్ లేదు, టెన్స్ లేదు. ఫస్ట్ డెసిమల్ పాయింట్ పెట్టుకోండి. వన్స్లో ఏముంది మనకి 2 ఉంది కదా, హోల్ నెంబర్ చూడాలి. హోల్ నెంబర్లో ఫస్ట్ మనకి వన్స్ ఉంది కాబట్టి 2. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఏముంది 8. హండ్రెడ్స్ ప్లేస్లో ఏముంది మనకి 5 కాబట్టి 5 రాసుకోండి. 582 హోల్ నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ మనకి డెసిమల్ పార్ట్లో మనకి టెన్స్ లేదు కాబట్టి 0, హండ్రెడ్స్ లేదు కాబట్టి 0. థౌజండ్స్ ప్లేస్లో మనకి ఏముంది 9 ఉంది కాబట్టి థౌజండ్స్ ప్లేస్లో 9. మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి 5